అమరావతితో పాటు ఆంధ్రప్రదేశ్ మహిళలను కించపరిచే విధంగా ఈ వ్యాఖ్యలు ఉన్నాయని కూడా వీళ్ళంతా మాట్లాడుతూ ఉన్నారు. కొంతమంది మహిళా రైతులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. ఒకసారి ఏం చెప్తారు? ఎందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేశారనుకున్నారు జర్నలిస్టులు? ఇటువంటి వ్యాఖ్యలు అయితే చాలా తప్పుగా మాట్లాడుతున్నారండి. వేసవితో పోల్చడం అనేది వాళ్ళకి ఉన్నారుగా అక్క చెల్లెళ్ళు, వాళ్ళకి సంబంధించిన వాళ్ళ రిలేషన్స్ కూడా ఈ ఏరియాలో ఉన్నారు కదా. వాళ్ళు కూడా అలా అయితేనే కదా వీడు అలా మాట్లాడింది. అంత కొవ్వెక్కి అయితే మాట్లాడకూడదు. ఈ రకంగా మాట్లాడినా కూడా భారతిరెడ్డి గారు ఈ రోజు వరకు స్టేట్మెంట్ ఇవ్వలేదు ఇది తప్పు అని. కానీ ఆవిడ అది చాలా తప్పు, ఇది మేము ఖండిస్తున్నాం. వాడిని ఒక్కసారి అరెస్ట్ చేసి మాకు అప్పచెప్తే బాగుండని ఉందండి. కొమ్మినేని శ్రీనివాస్ ఆల్రెడీ అరెస్ట్ చేశారు. నేను క్షమాపణలు అడిగినా కానీ కావాలని అరెస్ట్ చేశారని ఆయన చెప్తున్నారు. క్షమాపణ చెప్తే సరిపోతుందా ఏంటండి? మాట్లాడటం క్షమాపణ చెప్పడం, మాట్లాడటం క్షమాపణ చెప్పడం ఏంటిది? మా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. ఆడవాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఏంటిది? దేవతల రాజధాని ఇది. అమరావతి రాజధాని అంటేనే దేవతల రాజధాని. వాడి ఇష్టం వచ్చినట్టు ప్రేలాపనలు చేస్తే ఎవరు భరిస్తామో ఎలా భరిస్తాము? ఉద్దేశపూర్వకంగానే చేశారు అనుకుంటున్నారు ఈ వ్యాఖ్యలు? ఉద్దేశపూర్వకంగానండి. ఏ రకంగా ఇది చేయాలి, ఏ రకంగా ఇది చేయాలి, ఏ రకంగా నాశనం చేయాలనే కూర్చున్నాడు జగన్ రెడ్డి అనే వ్యక్తి. అందుకే ఇదంతా చేశాడు. మీరేం చెప్తారు? ఏంటి ఈ వ్యాఖ్యల మీద ఆల్రెడీ కొమ్మినేని శ్రీనివాస్ అరెస్ట్ చేశారు, ఏం చెప్తారు మీరు? ఇప్పుడు ఇది దేవతల రాజధాని కాదు, వేసల రాజధాని అని మాట్లాడారు కదా. భారతిరెడ్డి గారు ఇక్కడ పుట్టలేదా? వైఎస్ భారతిరెడ్డి గారు ఇక్కడే ఉంది కదా. ఆవిడ ఎక్కడ ఉంది? ఇక్కడే ఉంది కదా. వాళ్ళ నోటికి వచ్చినట్టు వాళ్ళు మాట్లాడితే మహిళలు ఊరుకుంటున్నారు. ఏమనుకుంటున్నారు ఏంటి? ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి నువ్వు ఎవడవరా అసలు? గొట్టంగాడివి నువ్వెవడవి? నీకేం అవసరం? నువ్వు మాట్లాడుతున్నావు. పిచ్చి పిచ్చి కోతలు కూర్చోంటే పళ్ళు రాలిపోతాయి అనుకున్నావు. ఎలా కనిపిస్తున్నారా నీ కంటికి ఆడవాళ్ళు అంటే? రాక్షసుల పిశాచుల. నువ్వు కడుపు కన్నం తింటావు, కంబలమ్మడి పెంట తింటావు. సన్నాసి మహోడా, ముందు మహిళలకి సమాధానం చెప్పు. నువ్వు సారీ చెప్పి అప్పుడు మీడియా ముందుకు రా. నువ్వు మీడియా ముందుకు వచ్చి మాట్లాడు. ఎక్కడో కూర్చొని నువ్వు మాట్లాడేది సన్నాసి మీద. ఎందుకంటే ఈ వ్యాఖ్యలు వెనకాల ఎవరైనా ఉన్నారనుకున్నా ఉద్దేశపూర్వకంగా వ్యాఖ్యలు చేశారు? ఏమీ లేదండి, అమరావతి మీద విష ప్రచారం చేయడానికే ఈ వ్యాఖ్యలన్నీ. తిన్నది ఆవిదిగాక బాగా వస్తుంది కదా. 5 ఏళ్లలో బాగా దోచుకొని సంపాదించారు కదా. అది తిన్నది అరక్క బెంగళూరులో కూర్చొని తాడేపల్లి కొంపలో కూర్చొని ఏదో చదువుతున్నాడు. స్క్రిప్ట్ రాసి పంపిస్తున్నారు, వీళ్ళు రెచ్చిపోతున్నారు. అది వాళ్ళ ఇష్టం. అది వాళ్ళ ఇళ్లలో ఆడవాళ్ళు లేరు కదా. వాళ్ళ అమ్మ అక్క చెల్లి అంతా చేస్తున్నారేమో మరి. అందుకని మిగతా ఆడవాళ్ళందరి గురించి వాళ్ళు అలా మాట్లాడుతున్నారు. ఎలా చూస్తారు, ఎలా మాట్లాడతారు? ఎంత వరకు ఓర్చుకున్నాం. ఏంటండి ఎన్నాళ్ళు పడాలా మేము ఇంక ఈ మాటలు? ఎన్ని మాట్లాడుతున్నారు? మేము పాదయాత్ర చేసేటప్పుడు మమ్మల్ని ఏడిపించి ఎవరిని ఏడిపిలా అట్లా ఏడిపించారు. ఆ రకంగా ఏడిపించినా కూడా మా పాదయాత్ర మేము ఏం చేసుకున్నాం కానీ ఎవరి మీద మేము ఒక మాట అనలేదు. ఇవాళ రోజు అనే పని ఏమొచ్చింది? ఎలానే పని ఏమొచ్చిందండి? 60 ఏళ్ల ముసలివాడిని 70 ఏళ్ల ముసలివాడిని నన్ను అరెస్ట్ చేశారని కొమ్మినేని శ్రీనివాస్ అంటున్నారు, ఏం చెప్తారు? మమ్మల్ని 60 ఏళ్ళు 70 ఏళ్ళ వాళ్ళు మమ్మల్ని పడి తీసుకొని కొట్టారుగా, రోజు తిట్టారుగా. ఇది మహిళలందరూ చెబుతున్నారు. పూర్తిగా ఈ వ్యాఖ్యలన్నీ కూడా ఉద్దేశపూర్వకంగా చేశాయి. వాళ్ళ ఇంట్లో మహిళలు లేరా, వాళ్ళకి ఆడవాళ్ళు లేరా అంటూ పెద్ద ఎత్తున మండిపడుతున్నటువంటి పరిస్థితి. మరి కొంతమంది టీడీపీ నేతలు అమరావతి రైతులు ఉన్నారు. ఒకసారి పోలీసులు అడ్డుకోవడం, వాళ్ళంతా కూడా తోసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. సాక్షి కార్యాలయం వద్ద తోసుకొచ్చే ప్రయత్నం మహిళా రైతులందరూ చేస్తూ ఉన్నారు. సాక్షి ఛానల్ని నిలిపివేయాలని అంతా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. పోలీసులకి అమరావతి మహిళా రైతులకి కొంత వాగ్వాదం కూడా నడుస్తుంది. మహిళా రైతులందరూ కూడా అడ్డుకునే ప్రయత్నం అయితే పోలీసులు చేస్తున్న నేపథ్యంలో వాళ్ళందరూ కూడా పోలీసులు అడ్డుకుంటున్నారు. అమరావతికి సంబంధించిన విషయంలో ఎన్నో సంవత్సరాల పాటు పోరాటం చేశాము. అన్ని సంవత్సరాలు పోరాటం చేసి రాజధాని నిలబెట్టినప్పుడు అమరావతి రైతులు ఈ విధంగా కించపరిచే విధంగా మాట్లాడడం ఏంటని కూడా వీళ్ళంతా చెబుతూ ఉన్నారు. ఒకసారి ఇక్కడికి పోలీసులు అడ్డుకుంటున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇక్కడ మహిళా రైతులను కూడా వాళ్ళంతా కూడా ఇక్కడికి చేరుతున్న వాళ్ళందరూ కూడా అడ్డుకుంటున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఒకసారి మహిళా రైతులను మాట్లాడదాం. అమ్మా ఏంటమ్మా మమ్మల్ని ఏసీలు అన్నాడు. ఎక్కడ చూసాడు వాడు? వాడమ్మ వాడక్క లేదా? మమ్మల్ని ఏడు చూసాడు వాడు? ఎందుకంటాడు? మేము సంతోషం చేస్తాం, రాజధాని సంపాదించుకున్నాము. వాడు మమ్మల్ని అడ్డాక అసలు వేసుకోకుండా అన్నాడు వాడు. ఇది మహిళా రైతులందరూ కూడా సాక్షి కార్యాలయంలోకి వెళ్లే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఈ కార్యాలయం మూసివేయాలని కూడా ఎమ్మెల్యేలు అందరూ ఉన్నారు. వాళ్ళు అయ్యారా? ఆ రోజు ఏమైంది?